హలో ఎవ్రీవన్. మన ఇంట్లో పనులను ఎక్కువగా శ్రమ పడకుండా, ఎవ్వరి సహాయం లేకుండా చకాచకా మనమే చేసుకోవడానికి, మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని, మన శ్రమను తగ్గించుకోవడానికి చాలా మంచి యూజ్‌ఫుల్ టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇంక సమ్మర్ అనేది వచ్చేసిందండి. ఈ సమ్మర్‌లో చాలామంది మెడ అనేది నల్లగా అయిపోతుంది. ఇది కామన్‌గా ప్రతి ఒక్క ఆడవారిలో ఉండే సమస్య. ముఖ్యంగా చిన్న పిల్లలు కూడాను ఎక్కువగా హాలిడేస్ కాబట్టి ఎండలో ఆడుతూ ఉంటారు కాబట్టి ఇలా మెడని ఈ నలుపుతనం తగ్గించడానికి సింపుల్‌గా చిన్న హోమ్ రెమెడీ ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు కూడా శనగపిండిని వేసుకొని, ఇందులోనే ఒక స్పూన్ వరకు కూడా పెరుగుని, అలాగే ఒక చిటికెడు, 2 చిటికెల వరకు కూడా పసుపుని వేసుకొని, మూడిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని, మీరు చక్కగా వారానికి ఒక్కసారి గానీ, 2 సార్లు గానీ దీన్ని మీరు ఫేస్‌కి గానీ, నెక్కకి గానీ అప్లై చేసుకున్నాని ఒక గంట తర్వాత స్క్రబ్ చేసేసి నార్మల్ వాటర్ తోటి మిక్స్ చేసేసారనుకోండి, మనకి ఎప్పుడు కూడాను మెడ నలుపు అనేది ఉంటూనే ఉంటుంది. మనకి ఎక్కువగా ఈ సమ్మర్‌లో ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి చక్కగా మెడకు అప్లై చేసుకొని, గంట తర్వాత వాష్ చేసుకొని చూడండి. మెడ నలుపు అనేది చక్కగా పోతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా చిన్న పిల్లలకు కూడా ఈజీగా ఇంకా రెండో పెట్టుకోవచ్చు. టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారి శ్రమను తగ్గించే చిట్కా అండి ఇది. జనరల్‌గా మనం బట్టలు ఉతికేటప్పుడు ఎక్కువగా దేనికి బాధపడుతూ ఉంటామంటే, కాలర్ దగ్గర మురుకనేది కొంచెం క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ కష్టం కదండీ! ముఖ్యంగా ఈ వేసవికాలంలో కాలర్ దగ్గర ఎక్కువ మురుకు పట్టేసి, అలాగే కాలర్ దగ్గర చెమటకి ఏంటంటే పీచులాగా అయిపోయి షర్ట్ అంతా కూడా బావుంటుంది గానీ, కాలర్ దగ్గర మాత్రమే క్లాత్ పాడైపోతే ఇంక షర్ట్ అనేది పనికిరాదు కదా! ఒకవేళ వాషింగ్ మిషన్‌లో ఉతికితే పరిస్థితి ఏంటంటే, ఇంకా అస్సలు కూడాను మనకి మురుకనేది కాలర్ దగ్గర పోదు కాబట్టి, అసలు కాలర్‌లకే మురుకు పట్టకుండా చేస్తే మనం ఉతుక్కునే పని అనేది ఉండదు కదండీ! సో, ఇది నిజమేనండి మీరు చూస్తున్నది. వీడియోలో చూపిస్తున్న విధంగా మగవారు గానీ, లేదంటే మనం కూడా కొన్ని బట్టలు వేసుకునేటప్పుడు కాలర్స్ ఉంటాయి కదా! వాటికి మురికి పట్టకుండా, అదే ప్లేస్‌లో చెమటకి క్లాత్ అనేది పీకిపోయి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇటువంటి కాటన్ టేప్ అదండి. ఇది జస్ట్ హార్డ్‌వేర్ షాప్‌లో గానీ, బుక్ షాప్‌లో గానీ జస్ట్ మనకు ఒక రూ. 20 పెడితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే ఈ సమ్మర్‌లోన ఏంటంటే ఎక్కువగా మనకి చాలామంది అనుకుంటారు ఇలా టేప్ అంటించడం వల్ల ఏంటి మనకి స్కిన్ గట్టును దురద లాంటివి వేసేసి మెడ చుట్టూ గీసుకుపోతుందని. ఇది కాటన్ టేప్ అండి. అటువంటి మనకి ఎటువంటి ఇచ్చింగ్‌నెస్ ప్రాబ్లము, దురద లాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. మీరు కావాలంటే దీన్ని వాష్ చేసుకునేటప్పుడు చక్కగా తీసి పక్కన పెట్టి మళ్ళీ అదే విధంగా అతికించుకున్నారనుకోండి, ఇలా పెట్టేటప్పుడు అంటే మనం వేసుకునేటప్పుడు కూడాను అస్సలు మనం టేప్ అతికించినట్టు కూడా ఉండదు. హ్యాపీగా ఎటు కావాలంటే అటు ఈజీగా కూడా బెండ్ అవుతుంది. దీనివల్ల మనము చేత్తో ఉతికినా, లేదంటే వాషింగ్ మిషన్‌లో వేసుకున్నా కూడాను కాలాలకు మురుకు పట్టకుండా, కాలవలు చెమటకి పాడైపోకుండా, అదే విధంగా కొత్త వాటిలా ఉంటాయండి. దీనివల్ల మనకు ఖచ్చితంగా శ్రమ తగ్గుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది ఆడవారమే ఈ విధంగా నెయిల్ పాలిష్ అనేది పెట్టుకున్న తర్వాత 2, 3 రోజులకి ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా అసహ్యంగా చిన్న ముక్కల్లా ఉండిపోతూ, మిగిలిపోతూ ఉంటాయి కదండీ! వీటిని చాలామంది నేనైతే చూసానండి. ఏమీ లేదు జస్ట్ తలకు పెట్టుకునే టిక్ టాక్ క్లిప్స్ అయితే ఉంటాయి కదా! వాటితో నెయిల్ రిమూవర్ అనేది లేక ఇలా గీకేసి పాడు చేసేస్తూ ఉంటారండి. ఇలా అస్సలు చేయకూడదు మిస్టేకు. దీనివల్ల నెయిల్స్ అనేవి దెబ్బతిని పూర్తిగా పాడైపోతాయండి. అప్పుడు మనం ఎప్పుడైనా నెయిల్ రిమూవర్ లేనేటప్పుడు కూడాను ఇలా అసహ్యంగా అయిపోయినవి, లేదంటే మనం కొత్త నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకునేటప్పుడు జస్ట్ మనం ఏ నెయిల్ పాలిష్ అయితే వేసామో అదే నెయిల్ పాలిష్‌తో ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా నేను జస్ట్ మన షాప్‌లోనే ట్రయల్ కోసం అయితే ఒక 4, 5 గోల్డ్ రంగులు ఈ విధంగా వేసుకున్నానండి. ఒక 4, 5 రోజుల తర్వాత ఇలా అసహ్యంగా అయిపోయాయన్నమాట. వీటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నార్మల్‌గా నేను కొన్ని నెయిల్ పాలిష్‌ని ఈ విధంగా పైన పెయింట్‌లా వేసుకొని మీకు కావాలంటే 1, 2 సార్లు వేసుకొని గట్టిగా తుడిచేసారంటే నెయిల్స్ పాడైపోకుండా ఎటువంటి నెయిల్ రిమూవర్ లేకుండా జస్ట్ నెయిల్ పాలిష్‌తోనే నెయిల్ రిమూవర్ లాగా ఈజీగా ఓల్డ్ నెయిల్ పాలిష్‌ని క్లీన్ చేసేయొచ్చు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది రెగ్యులర్‌గా పర్ఫ్యూమ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా! ఏంటంటే ఇవి జస్ట్ 20, 30 రోజులకి అయిపోతూ ఉంటాయి. ఇంక ఈ సమ్మర్‌లో అయితే చెప్పవలసిన అవసరం లేదు. సెంటు డబ్బాలకి డబ్బాలే అయిపోతుంటాయి. ఇలా అయిపోయిన డబ్బాలను ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి. సెంట్ అయిపోయిన తర్వాత కూడా ఆ బాటిల్ నుంచి మనకు అలా స్మెల్ వస్తూనే ఉంటుందండి. ఇలా స్మెల్ వచ్చిందని మనం బయట పడేయకుండా హ్యాపీగా కబోర్డ్‌లో బట్టలు ఉంటే కబోర్డ్‌లోన, లేదంటే బీరువాలో బట్టల దగ్గర గట్టా దీన్ని తీసుకొని వెళ్ళి ఇలా ఒక మూలలో పెట్టామంటే బట్టలకు పురుగులనేవి పట్టకుండా, బట్టలనేవి మనం అప్పుడప్పుడు పట్టు చీరలు వాడేటప్పుడు కొంచెం ముక్కు స్మెల్ అలాంటివి గట్టా వస్తూ ఉంటుంది కదండీ! అలాంటి స్మెల్ అనేది ఏమీ రాకుండా 24 అవర్స్ కూడా మనం ఓపెన్ చేయగానే మనం ఏ పర్ఫ్యూమ్ అయితే వాడతామో అదే విధంగా మనకు మంచి స్మెల్ వస్తుందండి. ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి. అయిపోయిన బాటిల్స్ అన్నీ హ్యాపీగా ఇలా కబోర్డ్‌లోని పెట్టి, బీరువాల్లో పెట్టి పడేయకుండా ఇలా మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మన ఇంట్లోని ఎక్కువగా దోమలనేవి ఉంటూనే ఉంటాయి కదండీ! ఇది కామన్ క్వెషనే అందరికీ
కూడాను. సో, మనం దోమలను అయితే బయటికి పంపించలేం కదా! అసలు దోమలే రాకుండా ఉండాలంటే దోమలను బయటికి పంపించే పనేముంటుంది చెప్పండి? మరి అలాంటప్పుడు ఇంట్లోకి దోమలు, పురుగులు, రెక్క పురుగులు లాంటివి, ఈగలు లాంటివి కూడా ఈ సమ్మర్‌లో ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. ఇవి ఏవి లేకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. జస్ట్ ఒక్క నిమ్మ చెక్కని తీసుకొని దీనికి ఒక 4, 5 వరకు కూడాను లవంగాలను గుచ్చండి. లవంగాలనేది బ్రీతింగ్‌కి కూడా చాలా మంచిదండి. జలుబు, దగ్గు ఉండేటప్పుడు కూడా ఈ స్మెల్ పీల్చడం చాలా మంచిదనమాట. ఇలా ఒక 4, 5 లవంగాలు గుచ్చేసుకొని దీన్ని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని మీరు బెడ్‌రూమ్‌లో తల కింద గానీ, మంచం కింద గానీ, లేదంటే ఎక్కడెక్కడైతే మీకు ఎక్కువగా కిచెన్‌లో గానీ బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకునేటప్పుడు బ్యాడ్ స్మెల్ కూడా క్లియర్ చేస్తుందండి. ఈ వాసనకి, ఘాటుకి మనకి ఈగలు, దోమలు, పురుగులు, చీమలు లాంటివి కూడా ఇంట్లోకి రాకుండా ఇంటిని చాలా మంచిగా ఫ్రెష్‌గా మారుస్తుందనమాట. ఈసారి ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండేటప్పుడు ఈ చిన్న రెమెడీని ట్రై చేయండి. దోమలన్నీ మాయమైపోతాయి. అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారం కూడా కిచెన్‌లో రెగ్యులర్‌గా ఫేస్ చేసే ప్రాబ్లమే కదండీ! ఇది మనం కుక్కర్‌లోని ఏదైనా ఉడికించేటప్పుడు ముఖ్యంగా విజిల్స్ అనేవి సరిగ్గా రాక బయటికి లీక్ అయిపోయి, కక్కేసి పాడైపోతుంటాయి. చాలామంది ఇంక గ్యాస్ కట్టర్ వల్లే మనకిలా జరుగుతుంది. విజిల్స్ రావటం లేదని గ్యాస్ కట్టర్స్ అనేవి మనము ఎప్పుడు పడితే అప్పుడు మార్చేస్తూ ఉంటామండి. అసలు మనం ఎన్ని సంవత్సరాలైనా గ్యాస్ కట్టర్ అనేది పాడైపోకుండా, విజిల్స్ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా, కుక్కర్‌లో ఏది ఉడికించినా కూడా బయటకి లీక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. జనరల్‌గా మనలో చాలామంది చేసే మిస్టేక్ వల్ల కుక్కర్లు కూడా పేలిపోతూ ఉంటాయండి. కానీ ఇలా చేయడం వల్ల అటువంటి ప్రాబ్లమ్సే రాదనమాట. ఒక్కొక్కసారి మనం కుక్ చేసేటప్పుడు రైస్ గానీ, పప్పు గానీ ఇటువంటివన్నీ కూడాను మనకి టైట్‌గా లోన అంటే పిండి ఉంటుంది కదండీ! మనం ఎక్కడైతే విజిల్ పెడతామో ఆ ప్లేస్‌లోన రైస్ అనేది కూడాను ఇరుక్కోకుండా, ఏదైనా మురుకు లాంటిది కూడా ఇరుక్కోకుండా, విజిల్స్ అనేవి స్టక్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ కుక్కర్‌కి అప్పుడప్పుడు ఒక్క డ్రాప్, 2 డ్రాపుల వరకు కూడా కొంచెం కుకింగ్ ఆయిల్‌ని వేసేసుకొని లోన వైపు కూడా ఏది స్టక్ అవ్వకుండా చూసుకోండి. దీనివల్ల మనకేంటంటే మన ఆయిల్ అనేది కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి రైస్ గానీ, పప్పు గానీ విజిల్స్ వచ్చేటప్పుడు బయటకి వచ్చేస్తాయి గానీ, లోన ఎటువంటివి కూడా మనకి స్ట్రక్ అవ్వకుండా విజిల్స్ చక్కగా వస్తాయండి. అలాగే గ్యాస్ కట్టర్స్ వల్ల కూడా ప్రాబ్లమ్ ఉందనుకున్నట్లయితే జస్ట్ గ్యాస్ కట్టర్‌కి కూడాను కొంచెం ఆయిల్ చుక్కని ఇలా అప్లై చేసేసుకొని మీరు కుక్కర్‌కి ఇది పెట్టేటప్పుడు అంటే గ్యాస్ కట్టర్ అనేది పెట్టేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా ఇలా జస్ట్ ఇలా 2, 3 సార్లు లాగి టైట్‌గా ఇలా పట్టేటట్టుగా పెట్టుకున్నారనుకోండి, గ్యాస్ కట్టర్స్ అనేవి వాటర్‌లో ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలైనా రిపేర్ రావు. కుక్కర్‌తో మనం ఏది వండినా కూడాను కుక్కర్‌తో ఇబ్బందులు రాకుండా, బ్లాస్ట్ రావకుండా కుక్కర్ అనేది ఎన్ని సంవత్సరాలైనా కూడాను ఇలానే ఉండాలనుకున్నట్లయితే జస్ట్ మనం వంట చేసుకునేటప్పుడు కొంచెము ఇలా మనము చిన్న ఆయిల్ డ్రాప్స్ వేసుకున్నట్లయితే కుక్కర్ లీక్ అవ్వకుండా చాలా చక్కగా విజిల్స్ వస్తాయి. కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. విజిల్స్ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా వస్తున్నాయో ఒకసారి చూసారు కదండీ! ఖచ్చితంగా యూజ్ అవుతుందంటే తప్పకుండా ఈ ట్రిప్‌ని ప్రయత్నించడం అయితే మానిపోకండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనకి కిచెన్‌లో ఎక్కడ చూసినా కూడాను బల్లులనేవి తిరుగుతూ, బొద్దింకలనేవి తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ముఖ్యంగా బల్లులు గానియండి, బొద్దింకలు గాని మనం తినే ప్లేట్ల మీద ఎక్కడ పడితే అక్కడ పాకుడుతో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అసలు మన ఇంట్లోకే బొద్దింకలు, బల్లులు రాకుండా చేసుకుంటే ఈ ప్రాబ్లమే ఉండదు కదా! సో, ఇలా మన ఇంట్లోకి బొద్దింకలు, బల్లులు రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చిన్న ఉల్లిపాయను తీసుకొని వాటి మీద ఉండే పొరలనేవి ఉంటాయి కదండీ పైన. 1, 2 తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని మనకి కర్పూరం వాసనకి ఎక్కువగా బల్లులు, బొద్దింకలనేవి కిచెన్‌లోకి రాకుండా ఉంటాయి కాబట్టి జస్ట్ నేనిక్కడైతే కొంచెం కర్పూరం బిళ్ళని చిన్న పీసేనండి. దీన్ని పౌడర్‌లాగా వేసుకొని ఆనియన్‌కి పట్టించేసుకొని దీన్ని నేను ఒక దారంలోనికి సూదినెక్కించేసుకొని జస్ట్ ఒక చిన్న దండలాగా పెట్టేసుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా సూదిలోకి దారం ఎక్కించి దానికి ముందు మనం ప్రిపేర్ చేసుకొని ఆనియన్స్ ముక్కల్ని పెట్టేసుకొని చక్కగా ఊడిపోకుండా ముడి వేసేసుకొని మీకు కిచెన్‌లోన ఎక్కడైతే తిరుగుతున్నాయో కిచెన్ కిటికీకి దీన్ని పెట్టినట్లయితే వారం రోజుల వరకు కూడా మనకి కిచెన్‌లోకి అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలండి వారానికి ఒకసారి. దీనివల్ల మనకి ఏంటంటే ఈ స్మెల్‌కి మనకి కిచెన్‌లో ఎక్కడైనా కూడాను తిరిగే బల్లులు గానీ, బొద్దింకలు గానీ రాకుండా కిచెన్ అనేది ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.